లార్డ్. ఈ సమయమందు అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో 25వ వచనములో చూడండి. ఈ పౌలు శీలలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళని అక్కడున్నటువంటి వారు ఏం చేశారంటే దెబ్బలు కొట్టారండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చూడండి, ఈ పౌలు శీలలు చెరసాలలో వేశారంట. ఎందుకని? వాళ్ళు ఏ తప్పిదం చేశారు? ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారండి వీళ్ళు. దేవుని స్తోత్రం. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు వీళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేశారండి. మొదటి శతాబ్దంలో ఈ ఆదిమ సంఘములో నిజంగా వాళ్ళు ఎంత కష్టపడ్డారోనండి. దేవుని స్తోత్రం. తీసుకెళ్ళి చెరసాలలో వేశారు ఈ పౌలు శీలని. వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరిచారు, అంతే. దేవుని స్తోత్రం. దానికి తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. కానీ దేవుని పిల్లల్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం. బాధపడలేదు, ఒక మూల కూర్చొని ఏడవలేదు, నాకేంటి పరిస్థితి అని కీర్తనలు పాడుతున్నారండి. అప్పుడు వాళ్ళకున్న బంధకాలు తెగిపోయినాయి అంట. నీకున్న బంధకాలు కూడా పోవాలంటే కీర్తనలు పాడాలండి. దేవుని స్తోత్రం. కీర్తనలు పాడినప్పుడు నీకు ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాల నుంచి నువ్వు విడిపింపబడతావు. సులువుగా ఉన్నటువంటి చిట్కా ఇది. ఒక క్రైస్తవుడు సులువుగా బంధకాల్లోంచి విడుదల పొందాలంటే కీర్తనలు పాడండి. అప్పుడు ఈ పౌలు శీలల బంధకాలు విడిపోయినట్టు మీ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాల్లోంచి ఇప్పుడే దేవుడు విడిపించుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.